సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండండి. స్పార్క్ ఫౌండేషన్, సాయి సందీప్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో విజ్ఞాన జ్యోతి జూనియర్ కాలేజ్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి సందీప్ మాట్లాడుతూ ఇటీవల పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఇంటర్ విద్యార్థులు, కాలేజీ ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. దీనికి సంబంధించి సాయి సందీప్ సైబర్ నేరాల నుండి ఎలా అప్రమత్తమవ్వాలో విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి కేబుల్ కనెక్ట్ చేశారనుకోండి, మీ మొబైల్ యాక్సెస్ కూడా మా చేతిలో ఉన్నట్టు, హ్యాకర్స్ చేతిలో ఉన్నట్టు. ఫస్ట్ ఇక్కడ రెండు కళ్ళు కనపడుతున్నాయా? మీకు కొన్ని టూల్స్ ఉంటాయి, నేను టూల్స్ చూపిస్తాను. సో ఈ మనిషి తెలుసా? ఇప్పుడు నేను ట్రై చేయడానికి క్లాసెస్ చెప్పాను కానీ చాలా హ్యాక్స్ చేశాను కానీ అసలు ఒరిజినల్ గా హ్యాకర్. ఓకే ఓకే, అసలు ఈ బొమ్మ చూడాలని ఫస్ట్ అందరికి తెలిసింది హ్యాకర్, అవునా? ఈ ఫేస్ మాస్క్ ఉన్న పవరే హ్యాకర్. సో ప్రతి హ్యాకర్ కూడా మీరు అనుకున్నట్టు ఫేస్ మాస్క్ పెట్టుకుని హ్యాక్ చేస్తాడా? ఉద్యోగంగా చెప్తున్నా, ఇప్పుడు కూడా హ్యాకర్ ఇలా ఇంట్లో కూర్చుని ఒక ఫ్యాన్ మీద కూర్చుని హ్యాక్ చేయడం. ఎప్పుడు కూడా మీరు డేటా తీసుకోవడానికి ఒక గ్రూప్ ఆఫ్ రైల్వే స్టేషన్ ఉంటాయి, రైల్వే స్టేషన్ లో వైఫై ఫ్రీగా ఇస్తారా కదా? పబ్లిక్ సెక్టర్, పబ్లిక్ బిజీగా ఉండే వైఫైస్ దగ్గర హ్యాక్ చేసి మీ డివైస్ లో డేటా అంతా లాగుతుంది. అదొకే. తర్వాత ఇప్పుడు అందరికీ డౌట్, స్పై కెమెరాస్ పెట్టారు వాష్రూమ్ లో, దాన్ని ఎలా కనిపెట్టాలన్నా ఎవరైనా డౌట్ ఉందా లేదు? అమ్మాయిలు సంథింగ్ డిమార్ట్కి వెళ్ళారు, లేదంటే ఒక రిలయన్స్ మార్ట్కి వెళ్ళారు, సంథింగ్ మన డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ నేను ఒక సంథింగ్ ఒక డిమార్ట్ అనుకున్నాను, నేను ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చాను. సో ఎలాగైనా ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవడం, ఫస్ట్ మనం ఏం చేయాలి టిప్స్? ఫస్ట్ థింగ్ ఒకసారి నేను చెప్తున్నా చూడండి, మళ్ళీ ఒకసారి ఇది ఒక డిమార్ట్ అనుకోండి, ఇది ఒక ట్రైల్ రూమ్ అనుకోండి, సంథింగ్ ఇక్కడ క్లాత్ ఉందా? ఓకే, సో సంథింగ్ ఇదే అలాగా టీ షర్ట్ ఏదో అనుకోండి, ఊహించుకోండి. ఓకే, సో ఓకే, ఇది ఇప్పుడు క్లాత్ నేను వేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా కెమెరాస్ పెట్టే రేషియో ఎలా ఉండాలంటే ఈ తలకి హైట్ లో ఉండాలి. మనకి లైట్ ఇప్పుడు చూసారా, ఇక్కడ మన ఏంటి బల్బు పెట్టే పాయింట్, అక్కడ మీకు క్లారిటీగా 2 పాయింట్స్ కనబడుతున్నాయి, ప్లస్ మైనస్. అది కాకుండా ఇక్కడ ఒక బోన్ ఒక మేకలా కనబడుతుంది చూసారా, అది ఏ కలర్ లో ఉంది? వైట్ కలర్ లో ఉంది, స్టీల్ కలర్. అదే కలర్ లో బ్లాక్ కలర్ పెడితే దట్ ఈస్ కంపల్సరీ స్పై కెమెరా. ఆంధ్ర రాష్ట్రంలో సంఘటన స్కూల్ సంబంధించి మొత్తం ప్రపంచాన్ని కుదిపేసే విధంగా ఉంది. అది మీకు అందరికీ తెలుసు. ఏంటది? సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అది కూడా సైబర్ క్రైమ్ గా వస్తుంది. అంటే మన పర్మిషన్ లేకుండా ఫోటో తీయడం కూడా సైబర్ క్రైమ్. ఇటువంటి క్రైమ్స్ ఎలాగా జరుగుతున్నాయంటే ఇవాళ మనం సరదాగా కొన్ని అలవాట్లు, సరదాగా కొన్ని పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఆ సరదా చాలా ఆనందాన్ని ఇస్తారు మనకి. కానీ ఆ సరదా మనకి వ్యసనంగా మారి ఆ సరదా వల్ల మన జీవితాలు నాశనం అయిపోతాయి. అది ప్రతి ఒక్కరు గమనించాలి. ఈరోజు చాలా మంది మేము మీ ఫోటో తీస్తాం, లేకపోతే మీరు సరి చేస్తున్నారు కదా, అలాంటివి చేయండి, మేమున్నాం మీకు ఎందుకు అని చెప్పేసి చేస్తున్నారు. అలాగే ఫేస్బుక్, వాట్సాప్ అనుకోకుండా అన్నోన్ నెంబర్ నుండి మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూస్తాం, చూసిన వెంటనే దాన్ని అట్రాక్ట్ అవుతాం.
దాంట్లో మనకు తెలియని విషయం ఏంటంటే మనకు వచ్చిన వాట్సాప్ ద్వారా అశ్లీలంగా అంటే మన ఫోటో మామూలుగానే ఉంటుంది మన ఫోటో, కానీ ఆ ఫోటో అశ్లీలంగా పెట్టి మనల్ని వేదికలకు గురి చేస్తారు. అవి ఇంట్లో చెప్పుకోలేక, కొలీగ్స్ చెప్పుకోలేక, అలాగే ఫ్రెండ్స్కి చెప్పుకోలేక, ఈ విధంగా మన టీచర్స్కి చెప్పుకోలేక మనలో మనమే నలిగిపోయి ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అదొక సైబర్ క్రైమ్. ఇలా సైబర్ క్రైమ్ గురించి చెప్పుకుంటూ పోతే ఇవాళ టెక్నాలజీ మనకి ఎంత ఉపయోగపడుతుందో అంత ప్రమాదకరంగా మారింది. దాన్ని యూజ్ చేసే విధంగా యూజ్ చేస్తే పర్వాలేదు, కానీ దాన్ని మిస్లీడ్ చేసే విధంగా యూజ్ చేస్తే మాత్రం తప్పనిసరిగా అది మన జీవితాన్ని, మన ప్రాణాన్ని కూడా బంధించుకునే ప్రమాదం ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న ఈ సైబర్ దాడుల దగ్గర నుండి, అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ ఉమెన్ సేఫ్టీ మీద కూడా చాలా దాడులు జరుగుతున్నాయి. అవి మేజర్గా ఏంటంటే స్పై కెమెరాస్ కానీ, లేదంటే ఈ యొక్క సైబర్ అటాక్స్ అనేవి చాలా రేంజ్లో ఈ యొక్క స్టూడెంట్స్ని టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత దాడులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం. సో మా స్పార్క్ టీమ్ ఆల్రెడీ రీసెంట్గా మన కాకినాడ జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా సైబర్ ప్రోలాక్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఆల్ ఓవర్ ప్రతిపాడు కాకుండా మన కాకినాడ డిస్టిక్లో ఉన్న అన్ని స్కూల్స్, కాలేజెస్కి కూడా వెళ్ళి ఈ యొక్క అవేర్నెస్ టీమ్తో వెళ్ళి కూడా ఇక్కడ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా మ్యాక్సిమం సైబర్ అవేర్నెస్ అనగానే దే విల్ గివ్ ఓన్లీ అవేర్నెస్ అనుకుంటారు. బట్ వీఆర్ గివింగ్ లైవ్ వర్క్షాప్ అండ్ లైవ్ ప్రాక్టికల్ సెషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే సంథింగ్ ఒక మొబైల్ అనేది హ్యాక్ అయింది అంటే ఆ మొబైల్ని మనం సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలి, దాని నుండి ఎలా కాపాడుకోవాలి, అలాగే లైవ్లో కూడా ఒక హ్యాక్ జరిగితే వెంటనే కంగారు పడకుండా ఏంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలనే అంశాలపై కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్లో ఈ యొక్క సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ డేస్ ఆల్ ఓవర్ స్టేట్ కూడా త్రూ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కలిసి సో ఈ సైబర్ సేఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది చేయడం అనేది మా యొక్క మెయిన్ మోటో. సో ఇంకా చాలామంది చాలా స్కూల్ ఆర్గనైజేషన్స్ కానీ, కాలేజ్ ఆర్గనైజేషన్స్ కానీ ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే వీ విల్ డూ సైబర్ వర్క్షాప్స్ ఇన్ యువర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆల్సో. యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మన స్పార్క్ ఫౌండేషన్కి కాంటాక్ట్ అవ్వండి. సో విత్ దట్ వీ విల్ కమ్ అండ్ డూ యువర్ వర్క్షాప్స్ ఇన్ యువర్ స్కూల్స్ అండ్ కాలేజెస్. అదే కాకుండా ఈ యొక్క ఆఫీసెస్లో కూడా చాలా జరుగుతున్నాయి. సో ఈ ఆఫీస్ స్టాఫ్ శాలరీ క్రెడిట్ అవుతున్నప్పుడు ఈ ఏపీకే వెర్షన్ డౌన్లోడ్ చేసుకుని చాలా అటాక్స్ జరుగుతున్నాయి. అవన్నీ కూడా మేము హౌ టు సాల్వ్, హౌ టు సేవ్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. మన యొక్క ఎర్రవరంలో స్పార్క్ ఆర్బిట్ ఆఫీస్ అనేది కూడా పెట్టడం జరిగింది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ కానీ సైబర్ అటాక్స్ జరిగితే త్రూ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మమ్మల్ని కూడా కన్సల్ట్ చేయండి. వీ విల్ సాల్వ్ యువర్ ఇష్యూ. థ్యాంక్ యూ. నా పేరు వీర వెంకటరమణ, విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. డైరెక్టర్ ఏంటంటే ఈరోజు ఈ స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన కాలేజ్లో జరుగుతున్న మెగా సెమినార్ ఇచ్చేసిన స్పార్క్ వాలంటీర్స్కి, అలాగే స్పైర్మెన్ గారికి అందరికీ ఈ స్పార్క్ ఫౌండేషన్ బేస్ చేసుకుని, అంటే ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న సైబర్ అటాక్స్, అలాగే ఫొటోస్ మార్పింగ్, అలాగే అమ్మాయిలు డ్రెస్సింగ్ రూమ్స్లో పెడుతున్న స్పై కెమెరాస్, ఇవన్నిటి మీద అవగాహన సదస్సు కండక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు లైవ్గా ఫోన్ హ్యాక్ అయితే మనం ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు, లైవ్ వర్క్షాప్. అలాగే ఈ సైబర్ అటాక్స్ టైంలో మీ మొబైల్కి సైబర్ అటాక్ జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, అలాగే మీరు వెళ్ళిన షాపింగ్ మాల్స్లో ఈ హైడెన్ కెమెరాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దాని మీద ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. దాని మీద ఈ లైవ్ సెషన్ జరగడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ స్పార్క్ ఫౌండేషన్తో ఈరోజు మా సంస్థ ఎంఓయూ కుదుర్చుకుంటుంది. సో ఫ్యూచర్లో కూడా ఇక్కడ మరిన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మా సంస్థ తరఫున అన్ని విధాలా సహకరిస్తామని, అలాగే ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ అరేంజ్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.